హలో ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రాథమిక హక్కుల్లో మిగిలిన బిట్స్ 100 కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంతవరకు కవర్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్, రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక స్వాతంత్రాలు ఎన్ని? రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక స్వాతంత్రాలు ఎన్ని? ఆన్సర్ చేయండి. ఆన్సర్ వృత్తి స్వాతంత్రాన్ని, వ్యాపార స్వాతంత్ర పరిరక్షించేది రాజ్యాంగంలో ఏ అధికరణ? వృత్తి స్వాతంత్రాన్ని, వ్యాపార స్వాతంత్రాన్ని పరిరక్షించేది రాజ్యాంగంలో ఏ అధికరణ? ఏ అధికరణాన్ని? ఆర్టికల్ 19. ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కులు. ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఆస్తి హక్కు. ఒక అధికారిని తన న్యాయ బాధ్యతల నిర్వహణకు ఏ రిట్ నిర్దేశిస్తుంది? ఒక అధికారిని తన న్యాయ బాధ్యతల నిర్వహణకు ఏ రిట్ నిర్దేశిస్తుంది? మానమస్. రాజ్యాంగం ఏ అధికరణ ద్వారా ప్రెస్ స్వేచ్ఛకు రక్షణ కలిగిస్తుంది? రాజ్యాంగం ఏ అధికరణ ద్వారా ప్రెస్ స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తుంది? ఆర్టికల్ 19. భారతదేశంలోని ఏ మత వర్గం తన స్వంత పర్సనల్ లాను కలిగి ఉంది? ఏ మత వర్గం తన స్వంత పర్సనల్ లాను కలిగి ఉంది? ముస్లిమ్స్. ఓటింగ్ వయసు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? ఏ రాజ్యాంగ సవరణ? ఇప్పటికి ఇది దగ్గర ఒక 4-5 టైమ్స్ రిపీట్ అయిన బిట్. 61వ రాజ్యాంగ సవరణ. భారత రాజ్యాంగం ప్రత్యక్షంగా ఆహార హక్కును ప్రకటించదు, కానీ పరోక్షంగా ఏ అధికరణ ప్రతి భారతీయ పౌరుడికి జీవన హక్కు ప్రకటించింది? జీవించే హక్కు ఏదండి? 21. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ కింది వానిలో దేన్ని ప్రకటిస్తుంది? 14వ అధికరణ దేన్ని ప్రకటిస్తుందండి? ఈక్వల్ బిఫోర్ లా కదా. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా 2A అధికరణను చేర్చడం జరిగింది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా 2A అధికరణను చేర్చడం జరిగింది? 86వ రాజ్యాంగ సవరణ. ఈ క్రింది వానిలో ఏది ఈ రిట్ యొక్క అర్థం? మనిషిని కోర్టు ముందర హాజరుపరచడం. ఏ రిట్ అండి? జేబీఎం సినిమాలో బాగా ఫేమస్ అయిపోయింది, హెబియస్ కార్పస్ రిట్. సమాచార స్వేచ్ఛ అను పదాలు మొదట స్టాక్హోమ్లో ఏ సంవత్సరంలో ప్రకటించబడ్డాయి? సమాచార స్వేచ్ఛ అను పదాలు మొదట స్టాక్హోమ్లో ఏ సంవత్సరంలో ప్రకటించబడ్డాయి? 1864. నెక్స్ట్ వన్, రాజ్యాంగబద్ధమైన పరిహార హక్కు కల్పించును. రాజ్యాంగబద్ధమైన పరిహార హక్కు ఏ హక్కు అండి? ఇది కూడా ఎన్నోసార్లు రిపీట్ అయిన బిట్. ఆర్టికల్ 32. భారత పౌరుల ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో మొదటనే పొందుపరచబడి ఉన్నాయి. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేయవచ్చు? ఎన్ని రకాల రిట్లను జారీ చేయవచ్చు అండి? 5 రకాల రిట్లను జారీ చేయవచ్చు. ఈ క్రింది వానిలో ఏ రిట్ అధిలేఖనము మేము ఆదేశిస్తున్నాము అను పదమునిచ్చును?
మేము ఆదేశిస్తున్నాము అను పదాన్ని ఇచ్చేది మాండమస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏదైనా పని లేదా కార్యం నిలుపుదల కోసం ఉద్దేశింపబడిన రిట్ ఏది? ఈ క్రింది వానిలో ఏదైనా పని లేదా కార్యం, ప్రొహిబిషన్, స్టాప్ చేయండి అని చెప్పి ఆదేశిస్తుంది అన్నమాట క్రింది కోర్టులకి. ప్రాథమిక హక్కులు చాప్టర్లో సాంస్కృతిక మరియు విద్యా హక్కుల వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటి? సాంస్కృతిక మరియు విద్యా హక్కుల క్రింద దాగి ఉన్న ఉద్దేశం ఏమిటి? భారతదేశ సంస్కృతిని సంరక్షించుటకు, సహాయపడుటకు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో దేన్ని భారతదేశ స్వేచ్ఛలను మాగ్నా కార్టా అని పిలుస్తారు? దేన్ని పిలుస్తారండి? బిల్ ఆఫ్ రైట్స్. భారత రాజ్యాంగం 86వ సవరణ చట్టం 2002లో దేని గురించి ఇచ్చింది? ఆప్షన్స్ చదివేయండి గబగబా. ప్రాథమిక విద్యను ఒక ప్రాథమిక హక్కుగా చేసినది లేదా కల్పించినది. 86వ సవరణ చట్టం 2002లో ప్రాథమిక విద్యను ఒక ప్రాథమిక హక్కుగా చేసింది. ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేయగలది. ఏం జారీ చేస్తుంది? రిట్లను జారీ చేస్తుంది. 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలకు విద్యను అందించడం ప్రాథమిక హక్కుగా చేస్తూ రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా 21A చేర్చారు? ఏ సవరణ ద్వారా 21A చేర్చారు? ఇంతకుముందే కదా బిట్ని కొంచెం రివర్స్ అడిగారంటే. 86వ రాజ్యాంగ సవరణ 2002లో 86వ రాజ్యాంగ సవరణ ప్రభుత్వ ఉద్యోగుల్లో పదోన్నతి రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగ సవరణ. పదోన్నతి రిజర్వేషన్ ఏది? 85వ రాజ్యాంగ సవరణ. పదోన్నతి రిజర్వేషన్ 85వ రాజ్యాంగ సవరణ. పదోన్నతి రిజర్వేషన్ 2000లో వచ్చింది. 2002లో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేర్చారనమాట. ఇంకేముంది? ఇప్పుడు చూసిన వీటిల్లోనే 61వ రాజ్యాంగ సవరణ 21 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసుకి ఓటు హక్కును తగ్గించింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. మనిషి స్వేచ్ఛతో జన్మించిన సర్వత్రా శృంఖలాబద్ధుడే అన్నదెవరు? రూసో. వ్యక్తి స్వేచ్ఛకు కోటగోడ లాంటిదని పిలువబడే రిట్ ఏది? వ్యక్తి స్వేచ్ఛకు కోటగోడ లాంటిదని పిలువబడే రిట్ ఏది? హెబియస్ కార్పస్. స్వేచ్ఛా హక్కు హామీ వర్తించునది. స్వేచ్ఛా హక్కు హామీ వర్తించునని. స్వేచ్ఛా హక్కు హామీ వర్తించునది 6 హక్కులకు. అత్యవసర పరిస్థితి కాలం నందు 19వ అధికరణం ద్వారా కలిగి ఉన్న స్వేచ్ఛలు తమంతకు తాము రద్దవుతాయి. ఆన్సర్ 6. వాటంతటవే రద్దవుతాయి. ఏ రాజ్యాంగ అధికరణం నందు భారతరత్న మరియు పద్మశ్రీ పురస్కారాలు ప్రవేశపెట్టబడినవి? ఏ రాజ్యాంగ అధికరణం నందు భారతరత్న పద్మశ్రీ పురస్కారాలు ప్రవేశపెట్టబడ్డాయి?
18వ అధికరణం. ఈ క్రింది వానిలో ఏ ఆర్టికల్ వార్తాపత్రికల స్వేచ్ఛను పరిరక్షిస్తుంది? ఈ వీటి కూడా రిపీటెడ్. 19. భారత రాజ్యాంగంలో మాగ్నా కార్టాగా పిలువబడే భాగం ఏ భాగం అండి? 3వ భాగమే కదా. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి వివరించబడింది? 3వ భాగం. ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి చూసారా, ఎన్ని ఎగ్జామ్స్లో ఇచ్చారో. ఈ ప్రాథమిక హక్కుల నుంచే మనకి ఎక్కువ బిట్స్ వస్తాయి. సో మనం ఆ ప్రాథమిక హక్కుల్లో నుంచి వస్తున్న ప్రతి బిట్ చూసేసామనుకోండి, మన జేబులో ఒక 3-4 మార్క్స్ వేసుకున్నట్లే. అవునా కదా? సెన్సార్షిప్ ప్రొహిబిట్ చేయు రాజ్యాంగ ఆర్టికల్ ఏ ఆర్టికల్ అండి? 19. ప్రాథమిక హక్కులకు నిలువరించు అధికారం కలది. ప్రాథమిక హక్కులకు నిలువరించు అధికారం కలది ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. వెనుకబడిన తరగతులకు అన్టచబుల్ అను పదము ప్రథమంగా ఉపయోగించినది. అన్టచబుల్ అనే పదమును మొదటగా ఉపయోగించినది జేఎస్ నెస్ఫీల్డ్ అనే అతను అన్టచబుల్ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించాడనమాట. హక్కుల ప్రస్తావన కలిగి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు అగ్రగామిగా ఉన్నది ఈ క్రింది వానిలో ఏది? హక్కులకు అగ్రగామిగా ఉన్నది నెహ్రూ రిపోర్ట్. ఈ క్రింది వానిలో తప్పుగా జత ఏర్పరిచినది ఏది? ఏదండి? ఆర్టికల్ 14 ఈక్వల్, ఆర్టికల్ 15 విచక్షణ రాహిత్యం, ఆర్టికల్ 16 ప్రభుత్వోద్యోగాలతో విచక్షణ, ఆర్టికల్ 17 అన్టచబిలిటీ. ఆన్సర్ డి, అన్టచబిలిటీ. ఇది రాంగ్. నెక్స్ట్ వన్. స్వాతంత్రం రాకపూర్వం భారతదేశంలో ప్రాథమిక హక్కులు కావాలని ప్రప్రథమంగా నిశ్చితంగా డిమాండ్ చేసినది ఎక్కడ? 1935లో భారత ప్రభుత్వ చట్టం 1935 యాక్ట్లో రాజ్యాంగం 3వ భాగం కాక న్యాయపరమైన హక్కులు రాజ్యాంగంలో ఇంకా ఉన్నాయి. అవి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడ్డాయి? ఆర్టికల్ 42లో. వాక్ స్వాతంత్రం ప్రభుత్వ నిబంధనలకు ఏ విషయంలో లోబడి ఉండదనగా? వాక్ స్వాతంత్రం ప్రభుత్వ నిబంధనలకు ఏ విషయంలో లోబడి ఉండదనగా? మతబోధ. భారత రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్లో జీవించే హక్కుకు సంబంధించి ఈ క్రింది వానిలో వాస్తవమైనది ఏది? ఈ క్రింది వానిలో వాస్తవమైనది ఏది? ఆన్సర్ శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ రెండింటిపైన ఆంక్షలు విధిస్తుంది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ క్రింది వానిలో వాస్తవమైనది? ఇది ప్రపంచంలోని ఏ లిఖిత రాజ్యాంగంలోని వాటికన్నా విపులంగా వర్ణించబడ్డాయి. ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు ఏది? ఏ హక్కు? సమానత్వపు హక్కు. ఈ క్రింది వానిలో 2000 ఫిబ్రవరి 13న ఏర్పాటు చేసిన రాజ్యాంగ సమీక్షా సంఘం సభ్యుడు కానిది ఎవరు? కోస్లా.
సర్కారియా, పున్నయ్య అండ్ ఇరానీ వీళ్ళందరూ సభ్యులు అనమాట. ఈయన కాదు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం హిందువులు అనే పదం పరిధిలోనికి ఎవరు వస్తారు? హిందువులు అనే పదం పరిధిలోనికి ఎవరు వస్తారు? సిక్కులు. ఈ క్రింది రాజ్యాంగ సవరణలో సంస్థానాధీశులు బిరుదులు, ప్రత్యేక హక్కులు రద్దుకు సంబంధించినది ఏది? ఈ 26వ సవరణ. ఈ క్రింది వానిలో మండల్ కమిషన్ కు సంబంధించిన ప్రముఖమైనది ఏది? మండల్ కమిషన్ కి సంబంధించిన ప్రముఖమైనది ఏది? ఇందిరా సెహ్నామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మాండమస్ రిట్ ఎవరి విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు? మాండమస్ రిట్ ఎవరి విషయంలో గ్యారంటీ ఇవ్వలేదు? రాష్ట్రపతి అండ్ గవర్నర్. ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యంలో కీలకమైనది? రెండు. సంస్థానాధిపతులు రాజభరణాలను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ. 26వ రాజ్యాంగ సవరణ. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరం అంతరించింది? 1978. పద్మ విభూషణ్, భారతరత్న పురస్కారాలు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ప్రవేశపెట్టారు? ఆర్టికల్ 18. పనిచేసే హక్కు రాజ్యాంగ విధానం యొక్క ఆదేశ సూత్రాలు. సామాజికంగా వెనుకబడిన తరగతుల వారి ఆర్థిక విద్యాపరమైన విషయాలకు సంబంధించిన నిర్దేశిక సూత్రం. ఆర్టికల్ 46. అస్పృశ్యత చట్టం ఈ సంవత్సరంలో అమలులోకి వచ్చింది. 1956 ఏప్రిల్ 14న అస్పృశ్యత చట్టం వచ్చింది. 1956. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఉన్న భాగం. ఏ భాగం? ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 3వ భాగం. ఈ క్రింది వానిలోని ఏ ప్రాథమిక హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ అని ప్రకటించింది? ఏ భాగం? ఏంటది? రాజ్యాంగ పరిహార హక్కు. ఈ క్రింది వానిలో ఏ రిట్ నీ అధికారం ఏమిటి అని తెలియపరచున్నది? కోవారెంటో. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి? పార్ట్ 3. భారత రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ ప్రకటన అంటరానితనాన్ని నిషేధిస్తుంది? ఆర్టికల్ 17. అంటరానితనం చట్టం అమలులోకి వచ్చింది 1956 ఏప్రిల్ 14. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా అంటరానితనం రద్దు చేయబడింది? 17. 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం తొలగించబడిన ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు. భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఈ సమయంలో నిలిపివేయబడతాయి. ఎప్పుడు నిలిపివేయబడతాయి?
రాష్ట్రపతి ఆజ్ఞను జారీ చేసినప్పుడా, లేకపోతే పార్లమెంటు 2 సభలు అటువంటి బిల్లును జారీ చేసినప్పుడా, లేకపోతే ఎప్పుడు? అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు. ఏ సంవత్సరం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడినది? ఏ సంవత్సరం ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి తొలగించబడినది? 1978. మహిళను గృహహింస నుంచి రక్షించే బిల్లు చట్ట రూపంలో వచ్చిన సంవత్సరం? గృహహింస చట్టం 2005లో వచ్చింది. క్రింది వానిలో ఏ రాజ్యాంగ ప్రకటనలు లౌకిక లక్షణాలను వ్యక్తీకరిస్తాయి? 25 నుంచి 28 ప్రకటనలు. అంటరానితనాన్ని నిర్మూలించిన చట్టం? అంటరానితనాన్ని నిర్మూలించిన చట్టం పౌర హక్కుల చట్టం. ఆస్తి హక్కుని ఏ రాజ్యంలో ఆస్తి హక్కుని ఏ భారత రాజ్యంలో ప్రకరణ సూచిస్తుంది? 300A. పూర్వ సంస్థానాధీశులను ప్రత్యేక సదుపాయాలు, బిరుదులకు ఏ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది? 26వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ఏ విషయానికి సంబంధించింది? ఏ విషయానికి సంబంధించింది? రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవిత సంరక్షణ. రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థని నిషేధిస్తుంది? రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థని నిషేధిస్తుంది? 24. ప్రాథమిక హక్కులను కుదించరాదని సుప్రీంకోర్టులో ఏ కేసెస్ మీద బిట్స్ 2 బిట్స్ అనేవి మ్యాక్సిమం వస్తాయి పక్కాగా. ప్రాథమిక హక్కులను సుప్రీంకోర్టులో ఏ కేసులో కుదించరాదు అని తీర్పునిచ్చింది? ఏ కేసు? గోలక్నాథ్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్. క్రింది వాటిలో ప్రాథమిక హక్కులను భారత పౌరులకు మాత్రమే ఉండి భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులకు లేదు? భావ వ్యక్తీకరణ మరియు మాట్లాడే హక్కు. 1931 కరాచీ కాంగ్రెస్ మహాసభలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని రచించిన వారు ఎవరు? ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని రచించిన వారు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగబద్ధమైన ప్రతీహార హక్కు కల్పించినది? ఆర్టికల్ 32. పౌర హక్కులకు గల మరొక పేరు? పౌర హక్కులకు గల మరొక పేరు ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ స్వాతంత్ర్య హక్కును ప్రస్తావిస్తుంది? 19 నుంచి 22. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అంబేద్కర్ రాజ్యాంగపు గుండె మరియు ఆత్మగా వర్ణించారు? 32. రాజ్యాంగంలోని ఏ అధికరణ కర్మాగారాల్లో పిల్లలు పనిచేయటాన్ని నిషేధిస్తుంది? 24. సాంప్రదాయక భారతదేశంలో సాంఘిక స్థాయి దేన్ని బట్టి నిర్ణయించబడేది?
దేన్ని బట్టి నిర్ణయించబడేది? కులాన్ని బట్టి కదా నిర్ణయించేది స్థాయిని. ఒకప్పుడు ఇప్పుడుకైనా ఉన్నాయనుకోలేండి, అవన్నీ తీసేయండి మనకెందుకు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక హక్కుల అమలుకై హైకోర్టులను జారీ చేసే అధికారం ఉంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాథమిక హక్కుల అమలుకై హైకోర్టులను జారీ చేసే అధికారం కలిగి ఉంది? 226. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 దేనికి సంబంధించింది? 2004 మంత్రిమండలి పరిమాణం. భారత రాజ్యాంగంలోని 3వ భాగం దేనికి సంబంధించింది? ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగపు ఆత్మ హృదయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేనికి చెప్పారు? రాజ్యాంగ పరిహారపు హక్కు. భారత రాజ్యాంగంలో ఏ ఇతర రాజ్యాంగ హక్కులు అమలు రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచబడింది? ఆర్టికల్ 226. రిజర్వేషన్ చట్టం ప్రకారం క్రిమీలేయర్ నిబంధన ఎవరికి వర్తిస్తుంది? ఇతర బలహీన వర్గాలకు. సామాజిక, సాంస్కృతిక, మత, లింగపరమైన వివక్షతను నిరోధించు రాజ్యాంగ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ? ఆర్టికల్ 15. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించే ఆర్టికల్. 21A మరింతగా జోడించినది. ఏ సవరణ? 86వ సవరణ. 86వ సవరణ. పిల్లలను ఉద్యోగంలోనికి తీసుకోవడాన్ని నిరోధించే భారత రాజ్యాంగ రక్షణ ఏ వయస్సులోపు పిల్లలకు వర్తిస్తుంది? 14 years. రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక స్వాతంత్రాలు ఎన్ని? ఎన్ని అండి? 6. వ్యక్తి స్వాతంత్రాన్ని, వ్యాపార స్వాతంత్రాన్ని పరీక్షించేది రాజ్యాంగంలో ఏ అధికరణ? 19. మండల్ కమిషన్ ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. 1955 పౌర హక్కుల చట్టం కింద నేరాలు చేసిన వారిని విచారించుటకు సంచార న్యాయస్థానాలు పెట్టిన మొదటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్. పౌర హక్కుల చట్టం ద్వారానే కదా అంటరానితనాన్ని కూడా నిషేధించారు. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం క్రింది హామీ ఇచ్చిన స్వాతంత్ర హక్కు మీద పరిమితులు పెట్టడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం. 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951. పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యా హక్కు కల్పన చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2010 1 ఏప్రిల్. కనీస వేతన చట్టం రూపొందించిన సంవత్సరం. ఇక్కడ 1943, 38, 58, 60. ఇది 1948 కదా, ఇది 8 చేసుకోండి. 1948. నెక్స్ట్ వన్. క్రింది వానిలో
ఏ రాజ్యాంగ ప్రకరణలు లౌకిక లక్షణాలను వ్యక్తీకరిస్తాయి? ఇది కూడా రిపీటెడ్ బిట్టే. ఇరవై 25 నుంచి 28. భారత రాజ్యాంగ అధికరణలు 1235 వేటికి సంబంధించినవి? ప్రాథమిక హక్కుల గురించి. ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన జరిగితే పౌరుడు సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు పోయే అధికారము ఏ రాజ్యాంగం వీలు కల్పిస్తుంది? ఆర్టికల్ 32 మరియు 226. జాతీయ బాల హక్కుల రక్షణ సంఘం ఎప్పుడు స్థాపించారు? బాల హక్కుల రక్షణ సంఘం 2007లో స్థాపించారు. నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ చేసే పని ఏంటి? ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం. ఈ క్రింది ప్రాథమిక హక్కులు ఉండాలని డిమాండ్ మొదటిసారిగా ఎప్పుడు చేశారు? మొదటిసారిగా 1918లో చేశారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పౌరులకు 6 రకాల ప్రాథమిక స్వేచ్ఛలు అభయం ఇస్తుంది? ఏ అధికరణ? 19th. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను రక్షిస్తుంది? అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలని 29th. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగితే పౌరుడు సుప్రీంకోర్టుకు లేదా హైకోర్టుకు పోయే అధికారం. ఇది చూసారు రిపీటెడ్. 226 లేదా 32 మరియు 226. భారత రాజ్యాంగంలో 19th అధికరణం ఎన్ని ప్రాథమిక స్వాతంత్రాలకు హామీ ఇస్తుంది? 6. కొత్తగా 21 అధికరణ భారత రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది? 86. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మతపరమైన వ్యవహారాలు నిర్వహణ స్వాతంత్రానికి హామీ ఇస్తుంది? మతపరమైన వ్యవహారాలు 25. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు గౌరవం? 32. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలను హామీ ఇచ్చిన భారత రాజ్యాంగ అధికరణ? 16వ అధికరణ. నివాసము, స్వేచ్ఛ మరియు స్థావరాలలో స్వాతంత్రానికి హామీ ఇచ్చిన భారత రాజ్యాంగ అధికరణ? 19th. 2002లో ఏ రాజ్యాంగ అధికరణలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగం చేసిన కొత్త ఆర్టికల్? ఏం చేశారు? 21A. 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలకు విద్య ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ చేసింది? 86వ రాజ్యాంగ సవరణ. ఓకే గాయస్, మనం దగ్గర 100 బిట్స్ చేసామా? 100 బిట్స్ పైనే చేసాం. 112 ఐ థింక్ 112 చేసినట్లున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.